జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఆ రోజు ఆయన రాలా. అలానే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి పునఃప్రారంభం మోడీ గారు వస్తున్నారు అన్న కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకి. అయినా కూడా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఇది రాష్ట్ర రాజధాని కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వండి అని చెప్పి ఆహ్వానించిన దానికి ఆయన రిజెక్ట్ చేశారు. అది ఆయన సొంత అభిప్రాయం అనుకోండి, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఈ లేఖ రాయటంలో ఏంటంటే ఇది మహిళలకి దక్కుతున్నటువంటి ప్రాధాన్యత, ఇది దేశ రాజకీయాలకు ఒక క్రియాశీలమైనటువంటి మలుపు. ఇలాంటి దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం అండి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా అభ్యున్నతి గురించో లేకపోతే ఇన్ని వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఎస్ వినీల్ గారు మళ్ళీ వస్తాను. యా కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. ఓకే మేడం ప్లీజ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం మేడం. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఓవరాల్ గా ఈ బిల్లుకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఒకటి, తర్వాత వచ్చేసి విపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. అంటే మహిళా బిల్లును వ్యతిరేకించట్లేదు కానీ మహిళా బిల్లు ముసుగులో జరగబోతున్నటువంటి ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎలాగో ఎన్డీఏ భాగస్వామ్యం పక్షం కాబట్టి తప్పదు. సో మిగతా రెండింటికి సంబంధించి కూడా అంగీకరించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ బిల్లు ద్వారా నిజంగానే మహిళలకు మేలు జరుగుతుంది అనుకోవచ్చా మనం? అంటే ఇప్పటి వరకు కూడా ఇందాక చాలా మంది కూడా మన వాళ్ళు మాట్లాడారు, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా 33% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత టీడీపీదే అని చెప్పేసి. అంటే దౌర్భాగ్యకరమైన విషయం ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొన్ని పరిస్థితుల్లో మహిళలకి పదవులు వస్తున్నాయి కానీ అధికారం రావట్లేదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే నేను చాలా ఏళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను, ప్రింట్ మీడియాలో వార్తలు రాసిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. ఎంపీపీ అంటే ఒక మండల అధ్యక్షురాలుగా మహిళ ఉంటే ఆ సీట్లో ఆమె భర్తపై కూర్చొని పెత్తనం చెలాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా అప్పట్లో అపోజ్ చేసినటువంటి పరిస్థితి మేమంతా. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఈరోజు అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లోకి అలాగే రాష్ట్ర చట్టసభల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతోంది కాబట్టి సో ఇప్పటికైనా సరే మహిళా సాధికారత మనం మాట్లాడుకుంటూ ఉంది ఎంతో కాలంగా. మహిళా సాధికారత కావచ్చు, అంతేకాకుండా మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇది పదవులు మాత్రమే కాకుండా అధికారం కూడా ఇస్తుంది అని చెప్పేసి భావించవచ్చు అంటారు మనం. సార్ రాజు గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారండి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి